హెచ్సియు 400 ఎకరాల భూమి చేతికొస్తే కాంగ్రెస్ సర్కారు ఏదో చేద్దాం అనుకున్నది. కానీ కోర్టులు కాంగ్రెస్ సర్కారు చేతులు కట్టేసింది. ఆ భూములల్లా ఇంకా చిన్న పుల్ల కూడా ముట్టుకోవద్దని చెప్పింది. ఇగో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకో సురుకు పెట్టింది తెలంగాణ సర్కారుకు. సురుకులు అంటే మామూలు సురుకులు కాదు పోన్రి. అబ్బా ఎందుకు ముట్టుకున్నాంరా హెచ్సియు భూములను అనుకునేటట్టు పెట్టింది సుప్రీంకోర్టు సురుకులు. చెట్లు నరుకుడు ఏ పద్ధతి ప్రకారం చేసిండ్రు, ఎవరు అనుమతి తీసుకున్నారు, మీకు పర్మిషన్ ఇచ్చినో లెవలు అన్నట్టు అడిగితే సర్కార్ తరపు లాయర్కు నోట మాట పెక్కలేదట. సెలవు రోజులల్లా చెట్లు నరకాల్సిన అర్జెంట్ అవసరం ఏమొచ్చింది మీకు? మీరు చెట్లు పొదలు కొట్టేసుడుతోని ఆవాసం లేక జింకలు సిటీలకు వచ్చినాయి, వాటిని కుక్కలు పట్టినాయి. మేము ఆ వీడియోలు చూసినాం. ఇంత విధ్వంసం చేసి కూడా మేము చేసిన పనే కరెక్ట్ అన్నట్టు సమర్థించుకోకుండ్రి అని మందలిచ్చిందట. చెట్లు నరికే విషయంలో అనుమతి తీసుకోకుంటున్నట్టు తెలిస్తే ఆఫీసర్లను జైలుకు పంపుడు ఖాయమన్నదట. హెచ్సియు భూములల్లనే టెంపరవరీగా ఓ జైలు ఏర్పాటు చేసి అక్కడనే వాళ్ళని ఉంచాలి అనేటట్టు కోపం చేసిందట కోర్టు. మీ సర్కార్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారిని కాపాడాలనుకుంటే చెట్లు నరికిన 100 ఎకరాలల్లా మళ్ళా చెట్లు పెంచాలి, అవి ఎట్లా పెంచుతారో మాకు వివరణ ఇయ్యుండ్రి అని సర్కార్ చెంపలు వాయించినంత పనిచేసిందట. ఆ భూముల విషయంలో ఆఖరి తీర్పు వచ్చేదాకా ఒక్క చెట్టు కాదు కదా, చిన్న పుల్ల కూడా ముట్టుకోవద్దని హెచ్చరించిందట. ఒకవేళ చెట్లు నరకొద్దన్న మాటను ఏ ఆఫీసర్ అయినా వ్యతిరేకించినట్టు మాట్లాడితే సీదా జైలులనే వేస్తామని చెప్పిందట. మళ్ళా కోర్టు వాదనలు మే 15వ తారీఖు వాయిదా వేసిందట. ఇట్లనే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా పోతే రేవంత్ రెడ్డి హెచ్సియు భూముల మీద పెట్టుకున్న ఆశలు ఏమైతాయో ఏమో. ఆ భూములను చేతికి చిక్కించుకుందాం అనుకుంటే ఆ ముచ్చట కోర్టులకెక్కి కొరకరాని కొయ్య తీరాయే కదా అని బాధపడుతున్నాడు కావచ్చని అంటుర్రు. సుప్రీంకోర్టు హెచ్చరించిన మాటలు విన్న తెలంగాణ పబ్లిక్. కోనో కార్పస్ చెట్లు మనిషికి మేలు చేయకపోవడం అటుంచితే కీడు చేసుడే ఎక్కువ అని సోషల్ మీడియాలో కొందరు లీడర్ల నోట ఆఖరికి అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏకంగా ఆ చెట్లను కొట్టేయాలని చెప్పిండు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కోనో కార్పస్ చెట్లను బ్యాన్ చేయాలి అన్నాడు. మరి నిజంగా ఆ చెట్లు అంత డేంజరా, ప్రాణాలు పోయేంత ప్రమాదమా అంటే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో ఇందాం పాండ్రి. ఈ కోనో కార్పస్ గురించి యూట్యూబ్లోను వాట్సాప్లోను వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను, నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్లో అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది, తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్ ఇన్నరా సోషల్ మీడియాలో ఈ చెట్ల గురించి చెప్పే సొల్లు ముచ్చట్లు అన్ని తప్పేనట. కోనా కార్పస్ చెట్లు కొందరు తెలిసి తెలియనోళ్ళు చెప్పినట్టు కీడు కంటే ఎక్కువ మంచి చేస్తాయట. అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను కొద్ది శాతమే పీల్చుకుంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కువ శాతం చెడ్డగాలిని పీల్చుకొని ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తాయట. అంతేకాదు ఆ చెట్లు కనబడితే ఆమడ దూరం మురికేటట్టు చెప్పిన ముచ్చట్లు కూడా నిజం కాదట. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. వాటి గాలి పీల్చితే రోగాలు వచ్చుడు కాదు, ఉన్న రోగాలు నయమయ్యేంత శక్తి ఆ చెట్లకున్నదట. ఏగా బీఆర్ఎస్ పార్టీలు ఈ పెద్ద మనిషిని తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ముచ్చట్లు చెప్పిస్తున్నారు అనుకోకుండ్రి. ఎందుకంటే పక్క ఆధారాలతో చెప్తున్నాడట ఈసారు. లాబొరేటరీ రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు ఈ చెట్ల మీద పరిశోధనలు చేసి ఆర్టికల్స్ రాసిండ్రట. హాగో ఈ కాగితాలు చదివి కోనా కార్పస్ చెట్లు షెడ్డయి కావని చెప్తున్నాడు. ఏఆర్ రెడ్డి అనే ఈ పెద్ద మనిషి చెట్ల పరిశోధనలు చేసే శాస్త్రవేత్తనట. అంతేకాదు యోగి వేమన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసిండట. అందుకే కోనా కార్పస్ చెట్ల మీద జరుగుతున్న రాజకీయాన్ని అబద్ధాలను కొట్టివారేసటానికి ఇగో గిట్ల బయటికి వచ్చి చెప్తున్నాడు. పబ్లిక్ భయపడాల్సిన పనే లేదు. పోయిన సర్కార్ నాటి పెంచిన పచ్చటి చెట్లను నరికితే మళ్ళా వెనకటి తీరే వానలు పడని కాలం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నట్టు చెప్పిండు. కాబట్టి జనాలు నిజమేంటిది అబద్ధమేంటిది అని తెలుసుకోండి, చెట్లను కాపాడుండ్రి. పెరిగిన చెట్లను తీసేస్తే మళ్ళా అంత పెద్దగా కావాలంటే చాలా రోజులు అవుతాయి, జర ఆలోచన చేయుండ్రి అని అంటున్నాడు ఏఆర్ రెడ్డి.